girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. So there is not a single question left of people asking me, ఏమైపోయినావు అన్న, ఏడికి వెళ్ళిపోయినావు, పాస్వర్డ్ మర్చిపోయినావా, బండ్లు అమ్మేసినావా, ఉన్నావా, పోయినావా. ఇట్స్ బీన్ రియలీ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ 50 days అవుతుంది అప్లోడ్ చేసి. అండ్ ఏమో సడన్గా ఇంట్రెస్ట్ ఎగిరిపోయింది నాకు. R1 బిల్డ్ సిరీస్ బాగానే వెళ్తుండే, బట్ దెన్ అగైన్ ద వ్యూస్ వర్ ఓకేష్ బికాస్ పీపుల్కి అంత క్వాలిటీ కాంటెంట్ చూసి అలవాట్లేదు కదా. బట్ దెన్ నేను అనుకున్నా, ఎందుకు ఇంత మనం ఆల్రెడీ బండి చేయడంలోనే సగం స్ట్రగుల్ ఉంటుంది, దెన్ డాక్యుమెంటెడ్, డూ ఇట్, ఆల్ ఆఫ్ దట్ హెడేక్ అంత సెట్ అనిపించలేదు నాకు. మొత్తానికి అయితే ఇంకా యూట్యూబ్ అయితే మనం క్విట్ చేయలేదు. సో ఐల్ బీ మేకింగ్ వీడియోస్, కాకపోతే ముందు చాలా ఎక్కువ వస్తున్న వీడియోలో ఇప్పుడు తగ్గిపోయింది. అండ్ ఇప్పటి నుంచి ఎన్ని వాల్యూమ్స్లో వదులుతానో నాకు తెలియదు వీడియోస్. బట్ యా, ఐ గెస్ ఐల్ గివ్ యూ గైజ్ అన్ అప్డేట్ ఆన్ ద R1 అండ్ Xpulse, ఎందుకంటే నాకు చాలా మెసేజ్ వస్తున్నాయి అండ్ ఐ డోంట్ వాంట్ టు కీప్ యూ గైజ్ వెయిటింగ్ ఆన్ ద వీడియోస్. ఒక అప్డేట్ లేదు, ఏం లేదు. ఇన్స్టాగ్రామ్లో డైలీ మెసేజ్ వస్తున్నాయి నాకు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆర్ రియలీ గుడ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గైజ్. నేను వీడియోస్ ఏం పెట్టలేదు, బట్ ఇప్పుడు అయితే మనకి న్యూ ఇయర్, ఇదే మనం మాట్లాడుకున్నాం కాబట్టి. అండ్ చాలామంది మెసేజ్ చేసినారు, ఏందన్నా అసలు కనిపించట్లేదు, మీ ఫ్రెండ్స్ ఏరియా అదని చెప్పేసి. పీచే మాదర్ చోది అంటారు కదా, అది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మన బాయ్స్కి. అందుకే అందరినీ కట్ చేసి పడేసిన. సో డోంట్ ఎక్స్పెక్ట్ టు సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్ ఇన్ ద వీడియోస్. ఐ ఆమ్ డూయింగ్ రియలీ వెల్ నౌ, వాళ్ళందరినీ కట్ చేసిన తర్వాత. అదనమాట ప్రస్తుతానికి. అందుకే రైడ్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. నేను కూడా పెద్ద బయటికి వెళ్ళట్లేదు ఈ మధ్య. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ మోర్. సో యా, Xpulse అయితే మొత్తానికి బయటనే ఉంది, యాజ్ యూ కెన్ సీ. మీకు కనిపిస్తుందో లేదో, లెట్ మీ జూమ్ ఇన్. దాని గురించి కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు దాని సర్వీస్కి వెళ్తున్నాం అనమాట. అండ్ R1, ఓ బాయ్, దాని అప్డేట్ ఇంపార్టెంట్ అసలు. దాని గురించి మాట్లాడదాం. లెట్ మీ గ్రాబ్ మై GoPro. ఈ మధ్య హెల్త్ కూడా అంత క్రేజీగా ఏం లేదు. ఇట్స్ బీన్ లైక్ a rough phase for the health, and as you can see the room is messed up, tablets and everything, tablets, cotton, medicines, ear drops, addi iddi, R1 battery charge aitundi, everything is going on. But yeah, GoPro తీసుకొని వెళ్దాం మనము. GoProలో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ క్యూరియస్, R1కి ఏమైందన్నా, బిల్డ్ కంప్లీట్ అయిందా లేదా, ఏంది సంగతి అని చెప్పేసి. సో బండి మనం ఇంజన్ డౌన్ చేసిన ఒక 15 daysకి మొత్తం రెడీ అయిపోయిందనమాట. అన్ని పార్ట్స్ నేను US నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెప్పించిన. బండి మొత్తం రెడీ అయిపోయింది, అంతా బాగానే ఉండే. బండి మొత్తం అసెంబ్లీ చేసినాం, పార్ట్స్ అంతా సెట్ చేసినాము, అంత అయిపోయి బండి బాగానే తెప్పినాను నేను. తర్వాత ఒక రోజు నేను నైట్ రైడ్కి వెళ్ళాను అనమాట. అక్కడ బండిని పుష్ చేసేసరికి కొంచెం మిస్ఫైర్ వచ్చింది. ఏందబ్బా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ బండి అంతా డిస్మాంటిల్ చేస్తే సిలిండర్ 3 ఫైర్ అవ్వట్లేదు. దాని ఇగ్నిషన్ కాయిల్ ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇగ్నిషన్ కాయిల్ చాలా చిన్న పార్ట్ అది, కానీ Yamaha దొరకడం చాలా కష్టం. Kawasaki అవి అయితే దొరికిపోతున్నాయి మనకి. బట్ ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఒకటి అరేంజ్ చేసిన. బండి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది, ఇప్పేసి ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పిన తర్వాత మళ్ళీ మనము ఇగ్నిషన్ కాయిల్ పెట్టాలని మళ్ళీ మొత్తం ఇప్పాలి. అందుకని చెప్పేసి ఇప్పినట్టు తీసి పెట్టేసిన నేను. ప్యానల్స్ అన్నీ ఇంట్లో పైన ఉన్నాయి. సో సెట్ ఆఫ్ 4 అయితే నేను ఆర్డర్ చేసిన. దే హ్యావ్ టు కమ్ టు సౌదీ, అండ్ సౌదీ నుంచి మళ్ళీ ఇండియాకి రావాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ ద మీన్ టైమ్ ఐ హావ్ అరేంజ్ 2 or 3 కాయిల్స్. అన్ని కాయిల్స్ టెస్ట్ చేసి పెట్టేస్తా, సో ద బైక్ విల్ రన్. సో బండిది అది స్టోరీ. అందుకని చెప్పేసి బండి ఎక్కువ బయటికి తీయట్లేదు నేను. చెప్తున్నా అసలు టైం దొరకట్లేదు. ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద బిజినెస్ ఆస్పెక్ట్ నో, ఎందుకంటే ఇట్స్ టైమ్ ఐ గెస్. అండ్ ఫ్రెండ్స్ అంటారా, అందరినీ పక్కన పెట్టేసిన. సో యూ వోంట్ బీ సీయింగ్ ఎనీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. దాట్స్ దాట్. అండ్ నాకు ఆ సెంటిమెంటల్ వాల్యూ ఏముండదు అది ఇది అని చెప్పేసి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ అబ్సల్యూట్లీ బాంకర్స్ నో. సో యా, ఇప్పుడు వెళ్ళి Xpulse గురించి మాట్లాడదాం. Xpulse సర్వీస్ చేయడానికి వెళ్తున్నా, దాని గురించి ఏమైందో కూడా మనం దారిలో వెళ్తున్నప్పుడు మాట్లాడదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు ద మోడో వ్లాగ్ బాయ్స్. నేను బండి చూపిస్తాను మీకు, దీని హాలత్ ఎట్లుందో. లిటరలీ Xpulse అయితే కుప్ప కండిషన్లో ఉంది. అండ్ బండి ఆల్రెడీ ఎక్సీడ్ అయిపోయింది. ఎవ్రీ 6000 kilometersకి సర్వీస్ ఇవ్వాలి, కాకపోతే ఆల్రెడీ 1500 kilometers ఎక్సీడ్ అయిపోయింది సర్వీస్ది. టైం టు టైం సర్వీస్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఐ హావ్ పుట్ మై ఫోన్ టు ఛార్జ్. బండి హాలత్ అయితే ఎట్లుంది చూడండి. ఇట్స్ నాట్ బీన్ వాష్డ్, నాట్ బీన్ సర్వీస్డ్. ఎక్సీడ్ అయిపోయింది 1000 kilometers ఆల్మోస్ట్. ఎందుకంటే ఐ వాజ్ బిజీ, బండి నా దగ్గర లేకుండే. మై ఫ్రెండ్స్ వర్ యూజింగ్ ఇట్, మై బ్రదర్ వాజ్ యూజింగ్ ఇట్. ఇంకా అట్లా అని చెప్పేసి బండి అలా తిరుగుతున్నాయి అనమాట. అండ్ దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఊగుతుంది. అండ్ ఒక మేజర్ ప్రాబ్లం ఏముండే అంటే, దీన్ని మడ్గడ్ చూడండి, కట్ చేసి పడేసిన. యాక్చువల్లీ మడ్గడ్ ఇక్కడ వరకు ఉండాలి. అది ఏమవుతుందంటే, వెళ్ళి మన మోటార్ టార్క్ది కింద బ్యాష్ ప్లేట్ ఉంది కదా, దాని లోపల స్ట్రక్ అయిపోయింది అనమాట. ఒకసారి టూరింగ్ చేస్తున్నప్పుడు 120 స్పీడ్లో డైవ్ అయినప్పుడు స్ట్రక్ అయిపోయింది. ఇంకా నేను ఆ రోజు క్రాష్ కాలేదు, బతికిపోయినా నేనైతే.
బట్ ఎస్ అదొక ప్రాబ్లం ఉంది. అండ్ వాల్వ్స్ నుంచి కూడా సౌండ్ వస్తుంది, నాకు తెలిసి ఆయిల్ పంప్ది ప్రాబ్లం ఉన్నట్టుంది బండిది. సో అది కూడా ఒకసారి చెక్ చేయాలి మనము. ఇప్పుడైతే తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో పడేస్తా, ఒకసారి మేనేజర్తో మాట్లాడి మీరు ఎన్ని రోజులైనా తీసుకోండి, నాకైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయండి అని చెప్పిన. ఆయిల్ ప్రెషర్ లైట్ కూడా వస్తుంది దీన్ని, సో దాట్ ఇష్యూ ఈజ్ ఆల్సో దేర్. సో అది ప్రస్తుతానికి ప్రాబ్లం ఈ బండితోని. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్స్ బీన్ రిలయబుల్. రోడ్డు మీద ఆగిపోయేది అలాంటిది ఏం పనులైతే పెట్టలేదు మనకి ఇంతవరకు. చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న బైక్స్ అన్నిటికన్నా రిలయబుల్ బైక్ ఇదే, ఇది ఇంకా నా షైన్ ఆబ్వియస్లీ. సో అదనమాట, అలా గడిపిస్తున్న ప్రస్తుతానికి నేను బండ్ల గురించి చెప్పాలంటే. ఓ మై గాడ్, ఏ కార్ అది, చాలా బాగుంది. అండ్ ఈ బండి సర్వీస్కి పడేసేయాలి. నేను యాక్చువల్లీ ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నా, బట్ దెన్ మ్యాక్స్ ఇస్ కమింగ్ అలాంగ్. మ్యాక్స్తో వెళ్ళి కలిసి కూడా చాలా రోజులు అవుతుందన్నమాట. సో మ్యాక్స్ని వెళ్ళి కలిసేసి ఇద్దరం వెళ్ళి బండి డ్రాప్ ఆఫ్ చేసి వచ్చేటప్పుడు నేను మ్యాక్స్ తిరిగి వచ్చేస్తాము. ఒకసారి కూర్చోబెట్టి మొత్తం సంజాయించేస్తే అక్కడ మేనేజర్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండిలో అని చెప్పేసి. ఓ బండి ఐడ్లింగ్ అవుతున్నప్పుడే ఓన్లీ ఆయిల్ ప్రెషర్ లైట్ వస్తుంది దీనికి, లేకపోతే ఐ గెస్ ద ఆయిల్ ప్రెషర్ ఇస్ గుడ్. ఐ గెస్ దర్ ఇస్ అ ఇష్యూ విత్ ద ఆయిల్ పంప్ ఈ బండ్లలో. ఐ గెస్ దర్ ఇస్ ఆయిల్ పంప్ ఫెయిల్యూర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, లేకపోతే ఒకటే ఆయిల్ పంప్ ఉన్నట్టుంది. నేను మధ్యలో లేకపోతే రైట్ సైడ్కి ఎక్కడ పెట్టేసింది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్టాండ్ మీద పెడతాం కదా, వెంటనే లైట్ వెళ్ళిపోతుంది. సో అదొక ప్రాబ్లం ఉంది. నేను స్టార్టింగ్లో సెన్సర్ ఇష్యూ అనుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకో వాల్వ్స్ దగ్గర నుంచి సౌండ్ వచ్చేసరికి అనిపిస్తుంది నాకు వాల్వ్స్ కూడా పీకేటట్టు ఉన్నాయని. బట్ దెన్ ద బైక్ ఇస్ అండర్ వారంటీ, సో 1 year లోపల ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు హెడ్ రీప్లేస్మెంట్ చేసేయాలి మనకి. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అని ఏం ఫేస్ చేయలేదు నేను ఇంతవరకు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మ్యాక్స్ గార్డ్ అయితే నన్ను నెచ్చి తింటున్నాడు, నువ్వు ఎందుకు ఛానల్ డిలీట్ చేసేసేయి, కెమెరా గేర్లను అమ్మేసేయి, గోప్రో దానం చేసేసేయి, అది అని చెప్పేసి. విల్ బీ రియలీ హ్యాపీ ఇఫ్ ఐ స్టార్ట్ బ్లాగింగ్ టుడే అగైన్. అండ్ చాలా అంటే చాలా కాంట్రిబ్యూట్ చేసిన అని చెప్పాలంటే, బికాజ్ ద R1 బిల్డ్ వాజ్ గోయింగ్ రియలీ గుడ్. చెప్పాలంటే చాలా ఇన్ఫో ఉండే కానీ, బట్ దెన్ 10R కూడా పంపించేసిన. సో ఇంకా పోయి నిమ్మకాయలు దిష్టి తీసిన నిమ్మకాయలు, లేకపోతే అన్నీ పడేసి ఉన్నాయి. బట్ ఒక సౌత్ ఇండియా ట్రిప్ అయితే వేద్దాం అనుకున్నాను నేను. అండ్ ఈ సర్వీస్లో 100% ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ సర్వీస్లో ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయలేదు. కానీ వీళ్ళు ఏదో అజీబ్ గ్రేడ్ ఆయిల్ వాడుతున్నారు మొత్తానికి అయితే హీరో వాళ్ళు. నేనైతే 10W40 10W50 ఏమైనా వేద్దాం అనుకుంటున్నా తీసుకొచ్చినాక. తెలిసి ఒక 2000 అవుతుందేమో నేను సర్వీస్ బిల్ ఇప్పుడు, అంతే. మీ అమ్మ ఎక్కడ 600 15-20 ఎక్కడ దీనిది అసలు. సార్టెడ్ బైక్ అసలు చెప్తున్నా కదా. అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దిస్ బైక్. ఒక మంచి సౌత్ ఇండియా ట్రిప్ కూడా వేసే ప్లాన్ ఉంది నాకు, చూద్దాం. టైం అన్నీ కుదిరింది అనుకోండి, ఎక్స్పల్స్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాను నేను. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ ఇన్స్టాల్ దిస్ ఏథర్ గ్రిప్స్. మీరు లాస్ట్ టైం వీడియోకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏముందంటే, ఏథర్ది గ్రిప్స్ ఇన్స్టాల్ చేసిన నేను. ఏథర్ స్కూటీ ఉంటాయి కదా, సాలిడ్ గ్రిప్స్, గ్రిప్ పప్పీస్ లెక్క ఉంటాయి ఇవి. 280 రూపీస్ ఎంత పడ్డది నాకు, అంతే ఇది. బట్ యా క్రేజీ. కాకపోతే కొంచెం ఇట్లా గ్యాప్ వస్తుంది ఇక్కడ, అంటే మనకి మన క్రూజ్ కంట్రోల్ వల్ల ప్లేస్ అనేది ఫిల్ అయిపోతుంది. అండ్ చాలామంది మన ఎక్స్పల్స్ వీడియోస్ చూసి చాలామంది కలిసినారు నన్ను, అంటే మీ వీడియో చూసిన నేను ఎక్స్పల్స్ గురించి, ఆబ్వియస్ ఎక్స్పల్స్ అని చెప్పి. See, now I guess you can take the bike, but again there are issues. See, if హీరో ముందుకు వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా బైక్లో, we're trying to rectify it, మేము వారంటీ ప్రొవైడ్ చేస్తాం మీకు అంటే, పీపుల్ ఆర్ విల్లింగ్ టు గెట్ ద బైక్స్ బికాస్ ద ప్రోడక్ట్ ఈజ్ రియలీ గుడ్. జస్ట్ దట్ ద క్వాలిటీ బిహైండ్ ఇట్ ఈస్ బ్యాడ్. ఇంజనీరింగ్ ఈజ్ రియలీ గుడ్, సస్పెన్షన్ టాప్ నాచ్, నో ప్రాబ్లమ్ విత్ ద సస్పెన్షన్ టిల్ డేట్ నాకైతే. కాకపోతే ఏంటంటే సెంటర్ స్టాండ్ లేదు. ఐ బిలీవ్ ఈ బండ్లకి సెంటర్ స్టాండ్ ఉండడం, కొంచెం మిడిల్ స్టాండ్ అంటారు కదా, అది ఉండడం కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి ప్యాడాక్ వేసుకొని మనం తిరగలేము. అండ్ చిన్న చిన్న ఈ లిఫ్టర్ టూల్స్ అట్లాంటివి వస్తాయి కదా, అవి పెట్టినా కానీ ద హైట్ ఇస్ టూ మచ్ వెనక స్వింగ్ ఉంది. సో అది కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అండ్ షార్ట్ రైడర్స్ నడపవచ్చు అంటే ఈజీ నడపవచ్చు. నేను 5'7" ఉంటాను, నేను కూడా నడిపిస్తున్నా. అంటే ఇఫ్ యూఆర్ అరౌండ్ 5'7", 5'6" యూ కెన్ మేనేజ్. 5'5" కొంచెం కష్టం అయిపోతుందేమో, బట్ ఆ 5'7", 5'6" అయితే మీరు మేనేజ్ చేసేవచ్చు బండిని. అండ్ హోండా సిటీ అప్డేట్ కూడా చాలామంది అడిగినారు. ఐ సోల్డ్ ఆఫ్ ద హోండా సిటీ. ఇట్స్ బీన్ అ వైల్, ఆల్మోస్ట్ ఒక 2 months అవుతున్నట్టుంది అమ్మేసి కూడా. అది కూడా పెద్ద వీడియో ఏం చేయలేదు. ఇట్ వాజ్ జస్ట్ రాటింగ్ దేర్. దాని అద్దం ఎవరో కొట్టేసినారు దానికి. ఇట్ హ్యాడ్ అ లిటిల్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ దాని రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోతుండే. ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్ కార్ ఎనీమోర్. నిజం చెప్పాలంటే దాని మీదకి వెళ్ళి ఇంట్రెస్ట్ పోయింది. అండ్ నిజంగా చెప్పాలంటే అసలు నాకు బైక్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. R1 కూడా తీయట్లేదు, ఎక్స్పల్స్ కూడా చాలా తక్కువ అయిపోయింది. యాక్టివ్గా వేసుకొని తిరుగుతున్నాను లిటరల్లీ సిటీస్లో. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్
ద థింగ్ ఇన్సైడ్ మీ హాస్ డైడ్ అనిపిస్తుంది ఫర్ బైకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మోస్ట్ ఆఫ్ ఇట్ హెస్ బీన్ దట్. అప్పుడప్పుడు దీని వాల్వ్స్ది కూడా సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. వాల్వ్ ఏదో ఆయిల్ లేకుండా రన్ అయితే ఎలా వస్తుంది సౌండ్ అలా వస్తుంది, వాల్వ్ ట్రైన్ సౌండ్ వస్తుంది. బట్ యా విల్ హ్యావ్ టు సీ చెక్ ఇట్ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పి వాళ్ళకైతే ఇద్దాము సర్వీస్ సెంట్రోల్కి, లెట్ దమ్ ఫిగర్ ఇట్ అవుట్. వారంటీలో ఉన్నంత వరకు నేను టెన్షన్ తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ ఇనఫ్ టెన్షన్స్ టు వరీ అబౌట్, ఐ హ్యావ్ ఇనఫ్ ప్రాబ్లమ్స్ టు వరీ అబౌట్. దిస్ ఈజ్ మై లీస్ట్ ఆఫ్ ఇట్. ఇంకా నాట్ ఈవెన్ అ పార్ట్ ఆఫ్ అ ప్రాబ్లమ్ అనిపిస్తుంది నాకు ఇంకా ఇది. సో ఏమన్నా షోరూమ్ వాళ్ళు చూసుకుంటారు, ఇంకా లేదంటే దెన్ విల్ హ్యావ్ టు స్టెప్ ఇన్ విత్ అవర్ ఎక్స్పర్టీస్ అంతే. ఈ పర్క్స్ ఆఫ్ బీయింగ్ షార్టర్స్ రివర్స్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. లుల్ కాయన్నా. అండ్ బై ద వే మ్యాక్స్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఏఎస్డి. మీ అందరూ చూపిస్తావు, అన్నీ యాంటిక్ బండ్లు ఉంటాయి మీ దగ్గర. నాకు అమ్మేరా అంటే అమ్మేస్తలేడు. మ్యాక్స్ ది బూస్ అక్కడ పెట్టేసింది. అండ్ ఇది ESD, అడారో వాట్ ఇట్ ఇస్ కాల్డ్. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు 2 స్ట్రోక్స్ బైక్ మీద, లేకపోతే పాత బండ్ల మీద. 250 CL2 అంట. బట్ యా ఇట్ ఇస్ రాటింగ్ హియర్. రెస్టోర్ చేస్తే నాకు తెలిసి క్రేజీ రేట్స్ కమ్మర్షి బండ్లని. ది ప్రైస్ రియలీ వెల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. వస్తున్నాడు, జైంట్ సౌండ్ వస్తుంది, బిల్డింగ్స్ లైట్ ఊగుతుంది. ఇడు ఎంతున్నాడు అండి, సీలింగ్ హైట్ అంటున్నాడు ఇడు. గుడ్ ఈవినింగ్ मैक्स भाई, हाउ आर यू? ओहो, so you do have an action camera? वही बोल रहा था मैं अभी कैमरा में. आई एम स्टार्टिंग टू व्लॉग अगेन. Oh my god. दिस वीडियो विल बी अपलोडेड बाय टुमारो. Okay. विल सी. If you don't upload tomorrow, no? तू देख रहे भाई हो जाता. अरे भैया पूरा उल्ले के बात आना को करो. कल हो जाएगा, कल हो जाएगा भैया सेटलमेंट वीडियो का. आप देखो कल. What is this Anna? That is wiring equipment. Charging. Standalone AC. This is standalone. Standalone AC. Yes. सरे भैया. चलो लेट्स रोल. गाड़ी उधर दे देंगे. तो इधर इंडियन ऑयल वाले भर के निकलेंगे. इधर नहीं तो उधर. उधर यार छूटा कर दो. हाँ ठीक है, डन. ऑल राइट, चलो जाएंगे. అది మ్యాక్స్ డిప్రెస్డ్ ఉన్నాడు అనమాట, మనం వీడియోలు పెడతలేడని చెప్పేసి. విల్ క్యూర్ ఇస్ డిప్రెషన్ టుమారో. సెల్ఫ్ ఉడుతుంటే సౌండ్ వస్తుందండి, ముందు సౌండ్ రాకపోతున్నాయి. కలిసి స్టార్టర్ మోటార్ లేదు, గిచ్చి ఉన్నట్టుంది. గిచ్చి అంత జల్దీ కూడా కార్బన్ బిల్డ్ కాదే. వెల్కమ్ టు హీరో. వీడు యాక్టివ్ మీద ఎంత ఉంటాడు చూడండి. నలిసి ఒక 6'3" హైట్ ఉంటాడేమో. అగో ఆషిక్ సాబునే అన్న. చూడండి చూడండి, వీడి చడ్డే ఈడు లోడ్ పన. Giant is fueling up. Giant, Max Giant, Marlin Maximilian is fueling up. भैया स्पीड डला दिए बोलो. एक्टिवा में उड़ती है अब एक्टिवा 200 हॉर्स पावर. स्पीड डला दिए, स्पीड. Yes, 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 yes. For your weight it should take speed only. निकाल दो बोल रहा हूँ मैं. ఎట్లున్నావు అన్న? బాగున్నా. ఎట్లా నడుస్తుంది? సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు. తీసుకో కదా, అక్కడి నుంచి వస్తున్నా. పర్లేదు. ఇది ఆయిల్ ప్రెషర్ది లైట్ వస్తుంది. इसकी गाड़ी की సో జాబ్ కార్డ్ అయితే రాసేస్తున్నారు ఇప్పుడు, అయిపోతుంది. అండ్ అరే నెవర్ యూజ్ దిస్
వైడ్ యాంగిల్ wide angle, using it probably for the first time. हाँ मिलिंद भाई क्या बोलती है पब्लिक, बोले तो तकलीफ अपन से पंगा रोड पे रंगा. వెల్కమ్ టు మై ASMR వీడియో ఇన్ టుడేస్ వీడియో సో ఇప్పుడైతే జాబ్ కార్డ్ రాపించుకొని వీళ్ళు move. బండి నాకు తెలిసి రేపు లేకపోతే ఎల్లుండి అలా ఇస్తారు, చూద్దాం ఏమైపోతుంది. పెద్ద రీప్లేస్ అనిపిస్తుంది నాకైతే. అసిస్టెంట్ మేనేజర్ ఎవరు వచ్చినా వీళ్ళిద్దరిని అడగండి. బండికి ఏమైనా బాధ్యతలు ఇస్తారు, బోత్ ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. చలో రైట్ కలుద్దాం. రైట్ బాయ్. రైట్ అన్న బాయ్. కోనే एक्सपर्ट स्टूडेंट का सीनियर टेक्नीशियन दिस गाय ఎవరు మనోడేనా? मनोड़े అయ్యి షిమ్ములు గిమ్ములు పెడుతున్నావు. मनोड़े एक्सपर्ट सिम से గై షిమ్ అంట కదా, ఇదే షిమ్ ఇది, కాకపోతే ఇది ఎక్స్పల్స్ అనమాట. సూపర్ బైక్స్ కొంచెం పెద్దగా ఉంటుంది డయామీటర్, బట్ ఐదు నంబరింగ్ ఉంటుంది అనమాట దీని మీద. చలో బాయ్ కలుద్దాం. చలో లెట్స్ గో అండ్ విల్ కలెక్ట్ ద బైక్ లేటర్. సో గైస్ అదనమాట, ఎక్స్పల్ సర్వీస్ ఇచ్చేసిన, సర్వీస్ తీసుకొచ్చేవాడు మళ్ళీ బ్లాగ్ చేస్తా. బ్లాగ్ ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఐ ఫీల్ ఇట్ వాజ్ లిటిల్ ఫన్ వీడియో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఎస్, ఐ డూ ఇంటెండ్ టు మేక్ వీడియోస్ ఫర్దర్. పెడతా వీడియోస్, కాకపోతే కొంచెం డిలే అవ్వచ్చు. బట్ యా, just please comment down below on why you watch my videos over other YouTubers. Maybe that'll give me a boost. But yeah, I guess with that being said, and as I always say, do the hard work, especially when you don't feel like it. Are curtain paike shundi kindik dippal nanni. But yeah, bye bye.